వెల్కమ్ టు ఆర్క్ అకాడమీ. నేను మీ మోహన్ సార్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మీకు ఆర్క్ అకాడమీలో త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్కి రాబోయే నోటిఫికేషన్ ఉన్నాయి కదా, ఉద్దేశించి మార్చి 3 నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ముందుగా మనం కెమిస్ట్రీ సిలబస్ చూద్దాం. చూడండి, ఆర్క్ అకాడమీలో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నట్లయితే మీరు రైల్వే కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, మరి ఏఎస్ఎం కానీ, మరి గ్రూప్ 1 గ్రూప్ 2 కెమిస్ట్రీ సిలబస్ లిమిటెడ్ సిలబస్ ఉంటుందండి. లిమిటెడ్ అంటే మీరు ఎంసెట్, ఐఐటి లేదా పాలిటెక్నికల్ అంత సిలబస్ నేర్చుకోగలదు. సో లిమిటెడ్ సిలబస్ ఒక 40 అవర్స్లో క్షుణ్ణంగా మీకు ఆఫ్లైన్లోనైనా ఆన్లైన్ మొత్తం చెప్పి బాధ్యత నాది. నేను మోహన్ సార్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా డీల్ చేస్తాను నేను. ఓకే, మరి ఆర్క్ అకాడమీని ఎక్కడ చూసారంటే గుండావర్ వీధిలో మాకు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండేది అంతకుముందు, దాని పక్కనే ఉంది కోచింగ్ సెంటర్. రండి, క్లాసులు వినండి. నచ్చితే ఒకరు చెప్పండి, నచ్చకపోతే 20 చెప్పండి. సో ఖచ్చితంగా నచ్చుతుందని తెలుసు. ఓకే ఓకే టుడే వీ డిస్కస్ అబౌట్ కెమిస్ట్రీ సిలబస్. ఎనీ కాంపిటేటివ్ అండి, ఆల్ కాంపిటేటివ్ అంటే గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఆర్ఆర్బి కానీ, మరి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఇంగ్లీష్ మీడియమైనా తెలుగు మీడియమైనా సిలబస్ మాత్రము లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. మన సిలబస్ ఎక్కువే ఉండదు. కెమిస్ట్రీ సిలబస్ ఐఐటి, జీ సిలబస్, ఎంసెట్, పాలిటెక్నికల్ కూడా చదవవసరం లేదు. మన ఆల్ కాంపిటేటివ్ సిలబస్ అనేది లిమిటెడ్ సిలబస్, బిలో 10th అంతే. అది ఒక కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, బాటనీ, జువాలజీ ఇవన్నీ కూడా సైన్స్ సబ్జెక్టులు లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఓకే, మన కెమిస్ట్రీ సిలబస్ చూసినట్లయితే ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎలిమెంట్స్ అండి. జనరల్ కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్సర్స్ చూద్దాం. అందులో ఎలాంటి వచ్చి చూస్తుంటాయో. దాని తర్వాత టాపిక్ అయితే ఆటమ్స్, మాలిక్యూల్స్. సెకండ్ టాపిక్ వచ్చేసి ఆటమ్స్, మాలిక్యూల్స్, పరమాణువులు, అణువులు. ఆ థర్డ్ టాపిక్ పేరు తెలుసు మీకు, పీరియాడిక్ టేబుల్, ఆవర్తన పట్టిక. ఏ పట్టిక? ఆవర్తన పట్టిక, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ద గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ అయితే ఎస్పెషల్లీ ఆర్ఆర్బి గ్రూప్ డికి అయితే ఈ టాపిక్ నుంచే 3 లేదా 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 or 4 క్వశ్చన్స్ వస్తున్నాయండి ఈ టాపిక్ నుంచి. మా థర్డ్ టాపిక్ వచ్చేసి మెటలర్జీ. మెటలర్జీ అంటే లోహ శాస్త్రం. మెటల్స్ ఉంటాయి, వాటికి వర్డ్స్ ఉంటాయి. చూద్దాం ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. మరి ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఆమ్లాలు, క్షారాలు. అందులో ఏమో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. మరి నెక్స్ట్ కెమికల్ బాండింగ్, రసాయన బంధం, ఆ టాపిక్ నేర్చుకోవాలి. ఇవన్నీ ప్యూర్ అకాడమీలో ఉన్నాయంటే అకాడమీలోనివే యాస్టీజ్ బిట్లు ఇచ్చేస్తుందండి. మక్కి బిట్లు ఇస్తున్నాడు. మరి ఏదో టాపిక్ పేరు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. కార్బను, దాని సమ్మేళనాలు, పాలిమర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ఐ ప్రిలిమ్స్ కానీ, ఎస్ఐ మెయిన్స్ కానీ ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చిన బిట్లు ఇందులో ఉన్నాయి. పాలిమర్ టాపిక్లో ఇస్తున్నాడండి. నెక్స్ట్ వాటరు, సొల్యూషన్స్, కొలైడ్స్. వాటర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వాటరు, వాటర్లో ఉండే మూలకాలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అన్నీ వస్తుందో. వాటరు, సొల్యూషన్స్, కొలైడ్స్. 9th వన్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, రసాయన పరిశ్రమలు చెప్తాను. సిమెంటు, గాజు అన్నీ వస్తుంటాయి ఇందులో. ప్లాస్టిక్ పరిశ్రమ అన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం. ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణము. ఒక ఇందులో గ్లోబల్ వార్మింగ్ అని, భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని, అలా ఓజోన్ డిప్లెక్స్ అని, అలా రకరకాల బిట్లు వస్తుంటే చెప్తాను. వీ డిస్కస్ అబౌట్ ఫస్ట్ టాపిక్. సింపుల్గా సిలబస్లో ఫస్ట్ టాపిక్లో ఏమున్నాయో చూద్దాం ఒకసారి. మరి ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్సర్స్ అన్నాం కదా. ఏంటి సార్ ఎలిమెంట్స్, ఏంటి కాంపౌండ్స్, ఏంటి మిక్సర్స్? దీస్ ఆర్ ఆల్ సబ్స్టెన్సెస్ అరౌండ్ అస్. ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండే పదార్థాలే. మన చుట్టూ ఉండే పదార్థాలు కెమిస్ట్రీ ప్రకారము ఎలా ఉంటాయి సార్ అంటే 3 రకాలు ఉంటాయి.
దీస్ ఆర్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్సర్స్. అది ఏ కాంపౌండ్ అయినా, అది ఏ పదార్థమైనా మూడే మూడు రకాలు. అయితే మూలకం అవ్వాలి, లేకపోతే సమ్మేళనం అవ్వాలి, లేకపోతే మిశ్రమం అవ్వాలి. అది ఏ కాంపౌండ్ అయినా అయితే ఎలిమెంటు, లేకపోతే కాంపౌండ్, లేకపోతే మిక్సర్ అవుతుంది ఖచ్చితంగా. ఆల్ మ్యాటర్ మేడ్ అప్ ఆఫ్ ఏ స్మాలెస్ట్ పార్టికల్స్. ఆల్ మ్యాటర్ మేడ్ అప్ ఆఫ్ ఏ స్మాలెస్ట్ పార్టికల్స్ లైక్ ఏ atoms and molecules. It was proposed by కణాదుడు మహర్షి. సో అన్ని పదార్థాల్లో కూడా ఏముంటాయంటే చిన్న చిన్న కణాలు ఉంటాయి. ఏంటి ఆ కణాలు అంటే అవే ఆటమ్స్, మాలిక్యూల్స్ అంటాడు ఒక శాస్త్రవేత్త. అతని పేరు కశ్యపుడు. యాక్చువల్ కణాదుడు అంటామో, అసలు పేరైతే కశ్యపుడు. మరి ఎలిమెంట్స్ అండ్ టాపిక్ లో ఏమొస్తుంది సార్ అంటే సింపుల్ బిట్లండి. which is the known as king of elements అంటాడు. సింపుల్ బిట్లు. which is the known as king of elements. which is the known as king of elements. మూలకాలలో రాజు వంటి మూలకము ఏది అడుగుతున్నాడు. అడిగే చాలాసార్లు బిట్లు. which is the known as king of elements అంటే the carbon is the known as king of elements. కార్బన్ ఈజ్ ద నోన్ యాజ్ కింగ్ ఆఫ్ ఎలిమెంట్. కనుకనే ఇక్కడ చూడండి టాపిక్ ఉంది కార్బన్ అండ్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కార్బన్ గురించి ప్రత్యేకంగా చెప్తాను టాపిక్. కార్బన్ అంటే గ్రాఫైట్ లో ఉంటుంది కార్బన్ మూలకము, డైమండ్ లో ఉంటుంది కార్బన్ మూలకము, అండ్ బక్స్ పొలైన్ లో ఉంటుంది, నేల బొగ్గులో ఉంటుంది, పెట్రోలియం లో ఉంటుంది కార్బన్. సో అనేక సందర్భాల్లో వస్తుంది కార్బన్ అండి. సో ఇట్ ఈస్ ద నోన్ యాజ్ కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. Carbon is the king of elements. But what is the known as black gold అంటాడు. What is the known as black gold? Black gold అంటే దేన్ని అంటాము అంటే ఒకటోది నేల బొగ్గు కోల్, ఒకటోది నేల బొగ్గుని అంటామా, రెండోది పెట్రోలియం అంటామా, లేకపోతే కాటన్ పత్తిని అంటారా బ్లాక్ గోల్డ్ అని, లేకపోతే డైమండ్ వజ్రము అంటారు అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్? ఈ కింద వానిలో నల్ల బంగారంగా పిలవబడేది ఏది అడుగుతున్నాడు. డైరెక్ట్ బిట్లే ఒక మూలకం. ఇట్ ఈస్ ద నోన్ యాజ్ రైట్ చెప్పింది నేల బొగ్గు, దాన్ని కోల్ అంటాం. కోల్ ఈస్ ద నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్. మరి petroleum is known as dash. Petroleum is known as liquid gold. Very good. Liquid gold. ద్రవ బంగారం అంటాం. సో పెట్రోలియం ఏమంటామట ద్రవ బంగారం అంటాము. మరి వాట్ ఈస్ ద కాటన్ పత్తి వైట్ గోల్డ్. తెల్ల బంగారముగా పిలబడే పదార్థం పేరు కాటన్, అదే పత్తి అంటాం. ఇలా మరి డైమండ్ అనేది అత్యుత్తమ విద్యుత్ బంధకం. which is the best insulator అడుగుతాడు. which is the best insulator అంటే మీకు ఆన్సర్ డైమండ్ వజ్రము అని చెప్పాలి. ఓకే, సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్లు అండి. ఎలిమెంట్స్ టాపిక్ లో ఒకటి కాదు కాదు మ్యాక్సిమం అన్ని కూడా ఎలిమెంట్స్ నుంచి వస్తాయి. మరి ఇంకేమో చూస్తారంటే కాంపౌండ్స్ అన్నాం కదా. కాంపౌండ్స్ ఏంటంటే కాంపౌండ్స్. వాట్ ఈస్ ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అదొక బిట్టు. వాట్ ఈస్ ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అది డైరెక్ట్ బిట్టు. సో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనగా CaSO4 ఆఫ్ H2O లేకపోతే CaSO4 సేమ్ ఇస్తాడు 2H2O లేకపోతే Na2CO3 10H2O లేకపోతే NaHCO3 అన్నాడు. NaHCO3. In the following which is the plaster of Paris? ఈ కింది వానిలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనగా ఏమిటి? CaSO4 ఆఫ్ H2O, CaSO4 2H2O, Na2CO3 10H2O, NaHCO3. మరి ఇందులో ఆన్సర్ అయితే CaSO4 ఆఫ్ H2O అది ఫార్ములా. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్ చెప్పాలి. కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్.
ఇంపార్టెంట్. కాల్షియం సల్ఫేట్ సెమీ హైడ్రేట్ నే ఏమంటామట ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటాము. మరి ఇందులో CaSO4 వచ్చింది కదా, అదేంటి సార్ అంటే ఎస్ అది జిప్సమ్. సో CaSO4 ఏమంటామట జిప్సమ్ అంటాము. ఇది సిమెంట్ తయారు వాడతాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎక్కడ వాడతాం తెలుసు మీకు, ఎస్ విరిగిన ఎముకలు అతికించడానికి వాడతారట. విరిగిన ఎముకలు అతికించడానికి వాడతారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ని. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యూజ్డ్ ఇన్ బోన్ ఫ్రాక్చరింగ్ వాడతారు. మరి ఇదేంటి సార్ Na2CO3 10H2O, ఇదే వాషింగ్ సోడా, ఉతికే సోడా, చాకలి కారం అంటాం. ఉతికే సోడా అన్న చాకలి కారం అన్న ఒకటే. సో దీన్ని మనము వాషింగ్ సోడా అంటాం. మరి ఇదేంటిది? సో దిస్ ఇస్ బేకింగ్ సోడా, వంట సోడా అంటాం మనము. దీన్నే కుకింగ్ సోడా అంటారు, కుకింగ్ సోడా. సో సోడియం బైకార్బోనేట్ ఏమంటామంట కుకింగ్ సోడా అంటారు. ఓకే, ఇది యూజ్డ్ ఫర్ టు కుకింగ్ ఫాస్టర్. వంట అనేది త్వరగా అయిపోవడానికి ఉపయోగపడే పదార్థం పేరు కుకింగ్ సోడా. దాన్ని మనం ఏమంటాం బేకింగ్ సోడా అంటాం. దాని కెమికల్ ఏమైతే సోడియం బైకార్బోనేట్, సోడియము బైకార్బోనేట్. ఓకే, కాంపౌండ్స్ లో ఇవే కాదండి, మ్యాచింగ్ ఇస్తున్నాడు. మ్యాచింగ్ అంటే జతపరచడం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. సింపుల్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి లిస్ట్ ఏ లో ఒక కాంపౌండ్ పేరు, లిస్ట్ బిలో దాని ఫార్ములా పేరు, అంతే. లిస్ట్ ఏలో ఒక కాంపౌండ్ పేరు ఇస్తాడు, లిస్ట్ బిలో ఒక ఫార్ములా ఇస్తాడు. మరి ఇక్కడ ఇచ్చాడు లాస్ట్ టైము ఏమి ఇచ్చేస్తారంటే రాక్ సాల్ట్ కాదు, కామన్ సాల్ట్ అంటాడు. అలాగనే వైట్ విట్రియోల్, అలానే బ్లూ విట్రియోల్ ఎస్ఐకి వచ్చిన లాస్ట్ టైం. అలాగనే గ్రీన్ విట్రియోల్. ఇలా కామన్ సాల్ట్, వైట్ విట్రియోలు, బ్లూ విట్రియోలు, గ్రీన్ విట్రియోలు అని వచ్చేసి ఇక్కడ ఏమి ఇస్తాడు సార్ అంటే CuSO4 ఇచ్చాడు. ఇక్కడ బి జింక్ సల్ఫైడ్ ఇచ్చాడు, ZnSO4 ఇచ్చాడు. సి NaCl ఇచ్చాడు. మరి డి బ్లూ విట్రియోలు, కాపర్ సల్ఫేట్, గ్రీన్ విట్రియోలు, FeSO4 ఇచ్చాడండి. ఓకే, ఇప్పుడు ఏమంటాడు సార్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఏని లిస్ట్ బితో మ్యాచ్ చేయాలట. ఇప్పుడు ఏం అవ్వాలి సార్ అంటే తెలుసు, కామన్ సాల్ట్ ఎదురుగా ఏం రావాలి సార్ అంటే ఎస్ NaCl వస్తుంది. కామన్ సాల్ట్ అంటే NaCl ని మనం కామన్ సాల్ట్ అంటాము. సోడియం క్లోరైడ్ ఏమంటామంట కామన్ సాల్ట్ అంటాం. ఓకే, వాట్ ఈస్ ద వైట్ విట్రియోల్? వైట్ విట్రియోల్ అంటే ఏంటంటమాట జింక్ సల్ఫేట్ అంటాము, ZnSO4. మరి బ్లూ విట్రియోల్ అంటే ఏంటి సార్ అంటే కాపర్ సల్ఫేట్, CuSO4. మరి వాట్ ఈస్ ద గ్రీన్ విట్రియోల్? అదే FeSO4. ఇలా మ్యాచింగ్ అడుగుతూ ఉంటాడు అన్నమాట. కనుక సో కాంపౌండ్స్ లో నుంచి మ్యాచింగ్స్ వస్తుంటాయి. డైరెక్ట్ బిట్లు అడుగుతుంటాడు. ఎలా అడుగుతాడు సార్ అంటే వినాయక విగ్రహం తయారు చేయడానికి వాడే పదార్థం డాష్. సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టాట్యూస్ అంటాడు, టు మేకింగ్ స్టాట్యూస్. విగ్రహాలు తయారు చేయడానికి వాడే పదార్థం పేరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్. విగ్రహాలు తయారు చేయడానికి వాడే పదార్థం పేరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మరి మిక్సర్స్ లో బిట్స్ రావంటే మిక్సర్స్ కూడా బిట్లు వస్తుంటాయి. గోల్డ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ విచ్ సొల్యూషన్ అంటాడు. గోల్డ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ విచ్ సొల్యూషన్ అని చేసి ఒకటోదేమో మెర్క్యూరీ, మరి రెండోది ఆక్వారిజియా. అలాగనే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, అలాగనే రెండోది సోడియం సల్ఫేట్. ఇలా ఏవో ఆప్షన్ ఇస్తాడు నచ్చినవి. గోల్డ్ అంటే బంగారం అండి. బంగారం ఒక ద్రావణంలో కరిగిపోతుంది.
అది విచ్ సొల్యూషన్ అంటాడు. గోల్డ్ ఈజ్ డిరైవ్డ్ ఇన్ విచ్ సొల్యూషన్? గోల్డ్ డిరైవ్డ్ ఇన్ అక్వారిజా. డు యు నో అక్వారిజా? అసలు అక్వారిజా అంటే ఏంటి? తెలుగులో మనము ద్రవరాజ్యం అంటాం. ద్రవరాజ్యం అన్నా రసరాజ్యం అన్నా ఆక్వారిజియా అన్న ఒకటే. సో ఆక్వారిజియా 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 అంటే ఏంటి సార్ అంటే గాడ్ HCl మరియు గాడ్ HNO3, నాట్ H2SO4, నాట్ N2SO4 అండ్ మెర్క్యూరీ. మెర్క్యూరీతో రియాక్ట్ అవుతుంది తప్పించేసి కరిగిపోదు. మెర్క్యూరీ రియాక్ట్ అయ్యి అమాల్గమ్ ఫామ్ చేస్తుంది గోల్డ్ కూడా. బట్ ఆక్వారిజియాలో కరిగిపోతుందట గోల్డ్ అనేది. బట్ డూ యు నో అక్వారిజియా? అసలు అక్వారిజియా అంటే ఏంటి? అక్వారిజియా అంటేనే గాడ్ HCl ప్లస్ గాడ్ HNO3, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCl, కాన్సన్ట్రేషన్ ఆఫ్ HNO3, ఈ మిశ్రమాన్ని ఏమంటామట అక్వారిజియా అంటాం. అక్వారిజియా మరి ఏ నిష్పత్తులు ఉంటాయి సార్ అంటే 3:1. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతకు గ్రూప్ డి బిట్టిది. బంగారము ఆక్వారిజియా కరుగుతుంది. అయితే ఆక్వారిజియాలో ఉండే HCl, HNO3 అనేవి ఏ నిష్పత్తిలో ఉంటే అడిగాడు. ఆక్వారిజియాలో ఉండే HCl, HNO3 ఏ నిష్పత్తులు ఉంటాయి? 1:1, 1:2, 2:1 లేకపోతే 3:1 అడుగుతాడు. రైట్. ఏ నిష్పత్తులు ఉంటాయి సార్ అంటే 3:1 నిష్పత్తులు ఉంటాయట గాడ్ HCl, గాడ్ HNO3 అనేవి. ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. ఇలా మనకి మిక్సర్స్ లో మనకి బిట్లు వస్తూ ఉంటాయి. మిక్సర్స్ లో బిట్లు వస్తుంటాయి. ఎలిమెంట్స్ లో నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తుంటాయి. మరి విచ్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ సమ్మర్ లిక్విడ్? ఏ లిక్విడ్? సమ్మర్ లిక్విడ్. వేసవికాలంలో ద్రవం అట. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ సమ్మర్ లిక్విడ్? ఈ కింది వాణిలో సమ్మర్ లిక్విడ్ గా పిలువబడే మూలకము డాష్ అంటారు. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ సమ్మర్ లిక్విడ్? ఇందులో సమ్మర్ లిక్విడ్ గా పిలువబడే మూలకం పేరు ఒకటోది మెర్క్యూరీ Hg, రెండవది బ్రోమిన్, మూడో ఆప్షన్ గాలియం, నాలుగో ఆప్షన్ టిన్ SN. ఇలా ఇచ్చారనుకోండి. ఇచ్చినప్పుడు నువ్వు పెట్టాల్సిన ఆన్సర్ పేరు సమ్మర్ లిక్విడ్ అంటే ఏంటి సార్ అంటే వేసవికాలంలో ద్రవంగా ఉంటుంది. వింటర్లో బాగానే ఉంటుంది. వింటర్ సీజన్లో సాలిడే, రైన్ సీజన్లో సాలిడ్గా ఉంటుంది. బట్ సమ్మర్లో వచ్చేసరికి ఏమవుతుందట అది లిక్విడ్గా మారిపోతుంది. దాన్ని మనము సమ్మర్ లిక్విడ్ అంటాం. సో ఇట్ ఈస్ ద నోన్ యాజ్ గాలియం. గాలియం ఏమంటామట సమ్మర్ లిక్విడ్ అంటాము. సో సమ్మర్ లిక్విడ్ గా పిలువబడే మూలకం పేరు గాలియం. ఏలియం, గాలియం. ఎన్నోసార్లు గాలియం సమ్మర్ లిక్విడ్ అంటామంటే దానికి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుందండి. దానికి మెల్టింగ్ పాయింట్ తక్కువ. ఎంతకి మెల్టింగ్ పాయింట్ అంటే 30.2 degrees C. సో గాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే గాలియం యొక్క మెల్టింగ్ పాయింట్ 30.2 degrees C ఉంటుంది. తక్కువ అండి. సో గాలియం ఏమంటామట సమ్మర్ లిక్విడ్ అంటారు. ఓకే. ఇలాంటి బిట్లు కాకుండా ఇంకెలాంటి బిట్లు వస్తుంటాయి సార్ అంటే ఎలిమెంట్స్ లో నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తుంటాయి. ఇంకా ఎలిమెంట్స్ అనేది ప్రతి టాపిక్ లో ఎలిమెంట్ ఉంటుంది, ప్రతి టాపిక్ లో కాంపౌండ్ ఉంటుంది, ప్రతి టాపిక్ లో మిక్సర్స్ ఉంటాయి. మూలకం లేకుండా పాట ఉండదు. మరి ఎలిమెంట్ ఈజ్ వర్డ్ ఈజ్ ప్రపోజ్డ్ బై విచ్ సైంటిస్ట్ అంటాడు. మూలకం అనే పదాన్ని మనకి ఎవరు చెప్పారు సార్ అంటే ఆ మూలకాన్ని ప్రయత్నించిన వ్యక్తి పేరు రాబర్ట్ బాయిల్. చెప్పండి ఏ బాయిల్? రాబర్ట్ బాయిల్. ఇతన్నే ఏమంటామట ఫాదర్. ఎవరికి? ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం. రాబర్ట్ బాయిల్ ఈజ్ ద నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. అసలు అన్నింటిలో మూలకం ఉంటుంది. కెమిస్ట్రీ అంటే మూలకం లేకుండా కెమిస్ట్రీ ఉండదు. అలాంటి మూలకాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే రాబర్ట్ బాయిల్. సో హీ ఈజ్ ద నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. రసాయన శాస్త్ర పిత అని ఎవరు అంటాం సార్ అంటే రాబర్ట్ బాయిల్ అంటాం. రసాయన శాస్త్ర పిత అని ఎవరు అంటామట రాబర్ట్ బాయిల్ అంటాము. సో హీ ఈజ్ ద నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలిమెంట్ ఈజ్ ఎ వర్డ్ ఈజ్ ప్రపోజ్డ్ బై రాబర్ట్ బాయిల్. ఎలిమెంట్ అనే పదాన్ని మనం పరిచయం చేసిన వ్యక్తి పేరు రాబర్ట్ బాయిల్. ఇలా మనకి
దాన్ని ఏమంటామంట ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆటమ్స్ మాలిక్యూల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎస్ఐ అండ్ పిసి. పోలీస్ కాన్సెప్ట్స్ కానీ ఎస్ఎస్ కానీ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా 2 బిట్లు పడిపోతున్నాయి ఈ టాపిక్ నుంచి. ఆ టాపిక్ పేరు పరమాణువులు అణువులు, లేదా వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ది ఆటమ్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ది ఆటమ్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. మనము పరమాణువుల నుంచి ఎలాంటి బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చిన్న చిన్న బిట్లు అంటే బేసిక్ బిట్లు అడుగుతున్నాడు. ఎలాంటి బిట్స్ బేసిక్ బిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ns2np3. ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ns2np3, x is belongs to which group అంటాడు. x is belongs to which group అని వచ్చేసి సెకండ్ ఏ గ్రూపా, లేకపోతే థర్డ్ ఏ గ్రూపా, లేకపోతే ఫిఫ్త్ ఏ గ్రూపా, లేకపోతే సిక్స్త్ ఏ గ్రూప్ అని అడుగుతున్నాడు. ఓకే, ద కాన్ఫిగరేషన్ ఆఫ్ x is ns2np3, then x is belongs to which group అంటాడు. x is belongs to which group. సెకండ్ ఏనా, ns2 ఉంది కదా సెకండ్ ఏనా, లేకపోతే np3 కనుక థర్డ్ ఏనా, ఫిఫ్త్ ఏనా, సిక్స్త్ ఏనా అంటే దానికి ఆన్సర్ ఫిఫ్త్ ఏ. ఎందుకు సార్ అంటే చూడండి, నెత్తి మీద 2+3 మనకి ఏ గ్రూప్ మూలకాలు ఉంటాయి. ఆటోమేటిక్లో కొన్ని ఏ గ్రూపులు ఉంటాయి, కొన్ని బి గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూప్లో ఒక సిస్టమ్ ఏంటంటే దాని ఏదైతే గ్రూప్ నెంబర్ ఉంటుందో దానికి సమానంగా ఎలక్ట్రాన్స్ పైన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి సెకండ్ ఇయర్ అనుకోండి ఓన్లీ ns2, థర్డ్ ఇయర్ అనుకోండి ns2np1, ns2 ఇది ns2np1. మరి ఫిఫ్త్ ఇయర్ అయితే అది ఎక్కడ ఉండాలా ns2np3, ఫిఫ్త్ ఇయర్ అయితే ns2np3 ఉంటుంది. మరి సిక్స్త్ ఇయర్ అనుకోండి ns2np4, మొత్తం మీద 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ns2np4. కనుక ఇలాంటి బిట్లు అడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇంకా చిన్న బిట్లు ఏంటి సార్ పరమాణువులు అంటే వాట్ ఈజ్ అటామిసిటీ ఆఫ్ నియాన్ అంటాడు. వాట్ ఈజ్ ద అటామిసిటీ ఆఫ్ నియాన్ అని చేసి ఒకటో ఆప్షన్లో 0, రెండో ఆప్షన్లో 1, మరి మూడో ఆప్షన్లో 2, నాలుగో ఆప్షన్లో 3. వాట్ ఈజ్ ద అటామిసిటీ ఆఫ్ నియాన్, నియాన్ అనే మూలకం యొక్క పరమాణు కథ ఎంత? తెలుగులో పరమాణు కథ అంటాము, అటామిసిటీ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ ద అటామిసిటీ ఆఫ్ నియాన్ మాలిక్యూల్, వాట్ ఈజ్ ద అటామిసిటీ ఆఫ్ నియాన్ మాలిక్యూల్. నియాన్ అనే మూలకం యొక్క పరమాణు కథ ఎంత అంటే 0, 1, 2, 3 అంటే ఆన్సర్ 1. నియాన్ పరమాణుకత అంటే నియాన్ అణువులో ఉండే పరమాణు సంఖ్య. పరమాణు కథ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో ఉండే ఆటమ్ సంఖ్యని ఏమంటామట అటామిసిటీ అంటాం. నియాన్ అణువు అన్న ఒక పరమాణు ఉంటుంది, నియాన్ పరమాణు అన్న ఒక పరమాణు ఉంటుంది. నియాన్ పరమాణు అన్న ఒకటే ఉంటుంది ఏక్ నిరంజన్ లాగా, మరి నియాన్ అణువు అన్న ఒకటే ఉంటుంది. మనకి దీన్ని మనము మోనో అటామిసిటీ మాలిక్యూల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏమంటామట మోనో అటామిక్ మాలిక్యూల్, ఏక పరమాణుక అణువు అంటారు. ఏక పరమాణుక అణువు ఏది సార్ అంటే నియాన్. నియాన్ అక్కడే కాదు, ఆల్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్, ఆల్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అన్ని జడవాయు మూలకాలు కూడా బిలాంగ్స్ టు మోనో అటామిక్ మాలిక్యూల్స్. అన్ని జడవాయు మూలకాలు ఆల్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు మోనో అటామిక్ మాలిక్యూల్స్. హీలియమా, హీలియం అంటే అది సింగిల్ గా ఉంటుంది. నియాను, ఆర్గాను, క్రిప్టాను, జీనాను అండ్ రాడాన్ ఆల్ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు మోనో అటామిక్ మాలిక్యూల్స్, ఏక పరమాణు కణువులే. ఒక నియానే కాదు, ఇవేవి ఇచ్చిన ఆన్సర్ 1, సింగిల్ ఏక్ నిరంజన్ అలా ఉంటాయి అన్నమాట. మరి కొన్ని డై ఉంటాయి,
అసలు అటామిసిటీ అంటే ఏంటి సార్ అంటే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్, ఒక అణువులో ఉండే పరమాణు సంఖ్య. మరి నీటి అణువు యొక్క పరమాణుకత ఎంత? నీటి అణువు యొక్క పరమాణుకత ఫార్ములా తెలుసు మీకు, వెరీ గుడ్. H2O ఎన్ని పరమాణువులో హెచ్ ఆటమ్స్ 2, ఓ ఆటం 1, టోటల్ గా హెచ్ 2 ఓ 1 అంటే 3 అంతే. దాన్ని మనము ట్రై అటామిక్ మాలిక్యూల్ అనొచ్చు, ట్రై అటామిక్ మాలిక్యూల్ అంటాం. 3 సంయోజక 3 పరమాణుక అణువు అంటామట. 3 పరమాణుక అణువు ఏసారంటే వాటర్ మాలిక్యూల్, ఓజోన్ మాలిక్యూల్ అలా అడిగాడండి. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఆక్టా అటామిక్ మాలిక్యూల్ అన్నాడు. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ద ఆక్టా అటామిసిటీ మాలిక్యూల్, ఈ కింది వాణిలో అష్టక పరమాణుక అణువును తెలపనున్నాడు. ఈ కింది వాణిలో అష్టక పరమాణుక అణువును తెలపండి. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ద ఆక్టా అటామిక్ మాలిక్యూల్ అని చెప్పేసి, ఒకటోది ఫాస్ఫరస్, రెండవది సల్ఫర్, మూడవది HCl, నాలుగవది H2SO ఇచ్చాడు, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఇన్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ద ఆక్టా అటామిక్ మాలిక్యూల్. ఇంపార్టెంట్ అండి. ఫాస్ఫరస్, సల్ఫర్, HCl, H2SO ఇచ్చాడు. అష్టక పరమాణుక అంటే ఏంటి అంటే ఆ అణువులో 8 పరమాణులు ఉండాలి, 8 అటమ్స్ ఉండాలి. ఒక అణువులో 8 పరమాణులు ఉంటే దాన్ని ఏమంటామట అష్టక పరమాణుక అణువు అంటాము. రైట్. ఏది? సల్ఫర్ తెలుసు మనకి, చెప్తాను వెనుక చెప్తాను మీకు. S8 అంటారు. ఇప్పుడు కూడా సల్ఫర్ లో 8 పరమాణులు ఉంటాయి కనుక దాన్ని ఏమంటామంట అష్టక పరమాణుక అణువు అంటాం. ఎలా ఉంటాయి 8 పరమాణులు సార్ అంటే క్రౌన్ షేప్ లో ఉంటాయి. క్రౌన్ ఈ షేప్ లో ఉంటాయట. 8 పరమాణులు కూడా సల్ఫర్ అణువుల్లో. ఒక ఆటం ఇక్కడ ఉంటుంది, రెండో ఆటం, 3, 4, 5, 6, 7, 8 8 ఆటమ్స్ ఉంటాయట సల్ఫర్ మాలిక్యూల్లో. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కనుక దీన్ని మనము క్రౌన్ షేప్, క్రౌన్ షేప్ లో ఉంటుంది సల్ఫర్ మాలిక్యూల్ అనేది. దీన్నే క్రౌన్ షేప్ అంటాం. సల్ఫర్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ అండి క్రౌన్ షేప్ ఆర్ బోట్ షేప్ కనుక అలా ఉంటుంది. సల్ఫర్ ఎక్కడ ఉంటుంది తెలుసు మీకు? సల్ఫర్ ఇది ఎగ్జిస్టింగ్ నైమ్స్ ఆఫ్ ది ఫింగర్స్ మన యొక్క గోల్లో ఉంటుందండి ఎస్పెషల్లీ. అండ్ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయలో ఉంటుంది, అండ్ ఆనియన్స్ ఉల్లిపాయలో ఉంటుంది, అండ్ హెయిర్ మన హెయిర్ లో ఉంటుంది, అండ్ ఎగ్ లో ఉంటుందట. సల్ఫర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ నైల్స్ ఆఫ్ ది ఫింగర్స్, ఆనియన్స్ అండ్ గార్లిక్ అండ్ హెయిర్ అండ్ ఎగ్ లో ఉంటుంది, గార్లిక్ లో ఉంటుంది, అండ్ ఆనియన్స్ లో ఉంటుందట సల్ఫర్ మాలిక్యూల్ అనేది. ఓకే, మరి ఆటమ్స్ మాలిక్యూల్స్ లో నంబర్ ఆఫ్ బిట్లు ఉంటాయి. ఎక్కువ లాస్ట్ టైం అడిగిన బిట్లు అయితే ఎస్ఐ బిట్టు ఏమిటి సార్ అంటే నైట్రోజన్ atom configuration is 1s2 2s2 2px1 2py1 2pz1. నైట్రోజన్ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2px1 2py1 2pz1 రాయబడింది. అయితే ఈ విన్యాసము ఏ నియమానికి అనుకూలంగా అడిగాడు. ఈ విన్యాసము ఏ నియమానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఆన్సర్ 1 పౌలి-వర్జన నియమ, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, పౌలి-వర్జన నియమము అంటాం ఇంగ్లీష్లో పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. రెండవది ఆఫ్ బౌ నియమము, రెండవది ఆఫ్ బౌ ప్రిన్సిపల్. మూడవది హోన్స్ ప్రిన్సిపల్, హోన్స్ లా, హోన్స్ ప్రిన్సిపల్ అంటాం, హోన్స్ నియమము. నాలుగవది పౌలింగ్ నియమము, పౌలింగ్ నియమము. If the electron configuration of nitrogen is 1s2 2s2 2px1 2py1 2pz1, so this is the belongs to which law అంటాడు. This is the belongs to which law? Paulus exclusion principle,
ఆల్బో ప్రిన్సిపల్, హోన్స్ ప్రిన్సిపల్, పాలింగ్ ప్రిన్సిపల్ అంటాడు. ఏ ప్రిన్సిపల్కి అది చెందుతుంది అంటే దిస్ ఈస్ ద బిలాంగ్స్ టు హోన్స్ లా. తెలుసు మనకి హోన్స్ లా. అకార్డింగ్ టు హోన్స్ లా, ఇన్ ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్ electrons are filled with singly before pairing of orbitals. హోన్స్ నియమం ప్రకారం ఎలక్ట్రాన్లు ఆర్బిటాలలో ఒక్కొక్కటి నిండిన తర్వాతే జత చేయాలి అని చెప్పేది హోన్స్ లా. చెప్తాను మీకు. పాలిస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే ఓన్లీ 2 electrons are existing in one orbital. ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే చోటు ఉంటుంది అని చెప్పే నియమే పాలివర్జనియం. నాకు అర్థమవుతుంది, చెప్తే అర్థమవుద్ది. ఆల్బోనియం ఏం చెప్తుంది అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ విత్ లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ విత్ లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ బిఫోర్ హై ఎనర్జీ ఆర్బిటాల్స్. ఎలక్ట్రాన్లు ముందుగా తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్లో నింపాలని చెప్తుంది. ఎలక్ట్రాన్లను ముందుగా తక్కువ శక్తి కలిగిన ఆర్బిటాల్లో నింపాలి అని చెప్పేదే ఆల్బోనియం. ఓకే, హోన్స్ ఒకటే చెప్తుంది ఇలా ఒక్కొక్కటి 1 by 1 సింగిల్ అని చెప్తుంది. ఇన్ ఈక్వల్ ఆర్బిటాల్స్ ఇట్ ఇస్ కాల్డ్ డీజనరేట్ ఆర్బిటాల్స్. వేటికైనా సమాన శక్తి కలిగిన ఆర్బిటాల్ ఏమంటామట సమశక్తి ఆర్బిటాల్స్ అంటాం. ఇంగ్లీష్ లో డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాడు. 2 ఆర్బిటాలకి ఈక్వల్ ఎనర్జీ ఉంటే వాటిని ఏమంటామట సమశక్తి ఆర్బిటాల్స్ లేదా డీజనరేట్ ఆర్బిటాల్ అంటాము. అలా డీజనరేట్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ నింపేటప్పుడు ఎలా నింపాల్సారంటే ఒక్కొక్కటి నింపాలి. నింపిన తర్వాతే జత కూడటం మొదలవుతుంది అని చెప్పే నియమాన్ని హోన్స్ లా అంటాం. ఓకే, అక్కడ చెప్పిన అర్థం వద్దులండి. లాస్ట్ టైం 4 బిట్లు ఇచ్చాడు అన్నమాట. ఇక సో నెంబర్ ఆఫ్ బిట్లు ఇస్తుంటాడు ఆటమ్స్ మాలిక్యూల్స్ టాపిక్ లో. మరి వాట్ ఈస్ ద పీరియడ్ టేబుల్? వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రూప్ డి ఎగ్జామినేషన్స్. అయితే ఎస్పెషల్ గ్రూప్ డికి అయితే చిన్న బిట్లు అండి. ఆవర్తన పట్టికలో నుంచి 2-3 బిట్లు ఇచ్చేస్తాడు రైల్వే ఆర్ఆర్బీకి అయితే. అలాగని ఎస్ఐ కాన్సెప్ట్ ఇస్తాడు, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇస్తాడు. బేసిక్ టాపిక్ కదా ఆవర్తన టాపిక్ అనేది. సో చెప్పగలరా హూ ఇస్ ద ఫస్ట్ సైంటిస్ట్ ఆఫ్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ అంటాడు. మూలకాలను వర్గీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అడుగుతాడు. హూ ఇస్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు క్లాసిఫై ఎలిమెంట్స్ అంటాడు. మూలకాలను వర్గీకరించడానికి కొనుక్కున్న మొట్టమొదటి శాస్త్రవేత్త పేరు డాబర్నీర్. ఏ నీరు? డాబర్నీర్. వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఏం చేసేసారంటే మూలకాలకు చెందిన త్రిక సిద్ధాంతం కనుగొన్నాడు. మూలకాలకు చెందిన త్రిక సిద్ధాంత కర్త ఎవరు అంటే మన పేరు డాబర్నీర్. లా ఆఫ్ ట్రయోడ్ వాజ్ ప్రపోజ్డ్ బై డాబర్నీర్. లా ఆఫ్ ట్రయోడ్ వాజ్ ప్రపోజ్డ్ బై డాబర్నీర్. చూద్దామండి, మూలకాలకు సంబంధించిన త్రిక సిద్ధాంత కర్త ఎవరు అంటే అతని పేరే డాబర్నీర్ అట. అతని పేరు డాబర్నీర్. మరి చిన్న బిట్ అన్నారు కదా, ఏమని అడిగాడు చూడండి సింపుల్ గా ఒక ఆవర్తన పట్టికలో ఉండే నిలువు వరుసలను ఏ పేరుతో పిలుస్తామని అడిగాడు. సింపుల్ బిట్. ద వెర్టికల్ కాలమ్స్ ఆర్ డాష్ ఇన్ ఏ పీరియడ్ టేబుల్. వెర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ డాష్ గ్రూప్స్ ఆఫ్ పీరియడ్. రైట్, వాటిని గ్రూపులు అంటాం. ఒక ఆవర్తన పట్టికలో ఉండే నిలువు వరుసలను ఏ పేరుతో పిలుస్తాం సార్ అంటే గ్రూపులు. వెర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్ అండి. మరి ఇన్ ఏ పీరియడ్ టేబుల్ హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ డాష్. ఇన్ ఏ పీరియడ్ టేబుల్ హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ డాష్ అంటే వాటిని పీరియడ్స్ అంటాం. పీరియడ్స్ ఇంపార్టెంట్. లాస్ట్ బిట్ అయితే మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉండే మూలకాల సంఖ్య అడిగాడు. సింపుల్ బిట్టు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో ఉండే మూలకాల సంఖ్య ఎంత? How many elements in their Mendeleev periodic table? How many elements in their Mendeleev periodic table? Mendeleev ఆవర్తన పట్టికలో ఉండే మూలకాల సంఖ్య రైట్ 65. డైరెక్ట్ బిట్టే 118, 65, 63, 105 అడిగాడు బిట్లు. సో
మెండ్లీఫ్ ఆర్థమెటిక్లో ఉండే మూలకాల సంఖ్య 65 అని చెప్పాలి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఇన్ మెండ్లీఫ్ పీరియడ్ టేబుల్ అంటే 65 అండి. వాట్ ఈస్ ద ఫస్ట్ షార్టెస్ట్ పీరియడ్ టేబుల్ అంటే ఎస్ మెండ్లీఫ్ పీరియడ్ టేబులే. అసలు ఆవర్తన పట్టికను కనుగొని ఎవరు సార్ అంటే మెండ్లీఫ్. ఇప్పుడు ఉన్నాడు సార్ అంటే ఇంచుమించు 1869 ఆవర్తన పట్టికను కనుగొని ఎప్పటికీ అంటే 2019 సంవత్సరానికి COVID-19 లాగా ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అంటే 150 సంవత్సరాలు అయిందట. The first shortest period table was proposed by Mendeleev in 1869. మెండ్లీఫ్ అనే శాస్త్రవేత్త ఆవర్తన పట్టికను కనుగొని ఎన్ని సంవత్సరాలు అయింది 2019 సంవత్సరాలు సార్ అంటే 150 సంవత్సరాలు అయింది. కనుగొన్నది 1869 నుంచి 2019 సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అంటే 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాలు అయిందండి. కనుకనే 2019 యుఎన్ఓ ఐక్యరాజ్యసమితి ఎలా ప్రకటించింది సార్ అంటే ద ఇయర్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్ ఆఫ్ పీరియడ్ టేబుల్. 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ రసాయన మూలకాల ఆవర్తన పట్టిక సంవత్సరంగా ప్రకటించింది. 2019 యుఎన్ఓ అనేది ఎలా ప్రకటించింది సార్ అంటే అంతర్జాతీయ రసాయన మూలకాల ఆవర్తన పట్టిక సంవత్సరం ప్రకటించింది. ఎందుకంటే అది కనుక్కొని అంత ఉపయోగం ఆవర్తన పట్టిక ఉపయోగం దాన్ని కనుగొని ఎవరు సార్ మెండలీఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మార్చాం, దాని తర్వాత మోస్ట్లీ ఉంది, దాని తర్వాత ఆధునిక ఆవర్తన పట్టిక వచ్చింది, ఇప్పుడు నవీన ఆవర్తన పట్టిక వాడుతున్నాం, ఇవన్నీ వస్తున్నాయి. మరి నౌ వీ హ్యావ్ ఓన్లీ 118 ఎలిమెంట్స్. ఇప్పుడుండే మూలకాల సంఖ్య ఎంత 118. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్. వాట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్ వగానెస్సాన్ ఓజీ అండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ పీరియడ్ టేబుల్ అంటే హైడ్రోజన్ స్టార్ట్ అవుతుంది. వాట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్ చివరి మూలకం ఏంటి అంటే వగానెస్సాన్. చెప్తాను మీకు. ఆవర్తన పట్టికలో చిన్న చిన్న బిట్లు ఇచ్చాడు లాస్ట్ టైము. గ్రూపులు అంటే ఏంటి, పీరియడ్లు అంటే ఏంటి, మెండలీఫ్ ఆర్థమెటిక్లో ఉండే మూలకాలు ఎన్ని, అలానే ఇప్పుడున్న మూలకాలు ఎన్ని, అలా నంబర్ బిట్లు వస్తుంటాయి ఆవర్తన పట్టిక నుంచి. ఓకే, లేకపోతే ఎస్ బ్లాక్ మూలకాల యొక్క విన్యాసం ఏంటి, పి బ్లాక్ మూలకాల విన్యాసం ఏంటి వస్తుంటాడు. ఓన్లీ మూలకాలని 4 బ్లాక్లో డివైడ్ చేయొచ్చు మనం. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, అలానే డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్? ఓన్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి, ఎలక్ట్రాన్ విన్యాసం బట్టి 4 విధాలుగా డివైడ్ చేసే మూలకాలని. ఎస్ బ్లాక్లకి విన్యాసం ఎలా వస్తారంటే NS122 అంటాం. వాట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే NS122. పి బ్లాక్ అయితే NS2 NP126 అని చెప్తాం. NS2 NP126 వస్తాయి. డి బ్లాక్ అయితే N-1 తో స్టార్ట్ అవుతుంది. డి ఎప్పుడు కూడా N-1 టు డి 1 to 10 NS122 అని చెప్తాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్? ఇది ఎప్పుడు కూడా N-2 తో స్టార్ట్ అవుతుంది. N-2 ఇంటూ F 1 to 14, N-1 ఇంటూ